అధ్యక్ష, మీరు చెప్పిన సూచనలకి తూచా తప్పకుండా పాటిస్తూ చెప్పిన ఏ రిపిటేషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కానీ నిన్న జరిగిన సంఘటన చెప్పకపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. కడుపు మండిపోతాను. దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అని చూసాం. రాలా. ఇది పెద్ద కడుపు తీర్చుకోండి. రాలేదే అధ్యక్ష. ముందుగా తమరికి రాష్ట్ర గౌరవ గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదములు తెలియచేయడానికి నాకు తమరు శాసన సభాపతి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన. రాష్ట్ర ప్రజలు, తెలుగు వారు మొత్తం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా కూటమి ఎమ్మెల్యేస్ ప్రవర్తిస్తారు అనే ఆలోచనతోటి ఉన్నారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వారి సభ్యులు చేసిన వికృతమైన చర్యలు చూడటము చాలా బాధాకరమైన విషయం. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి 80 సంవత్సరాలు వయసున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని కూడా ఇక్కడ పోడియం దగ్గరికి వెళ్ళమని సైగ చేసి ఆయన పాపము అతి కష్టం మీద రావటం అనేది నిజంగా ఇంతకంట దారుణం అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. 80 సంవత్సరాలు వయసు ఉండి పైపడిన వయసు ఉన్న వ్యక్తులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ఆయన స్వార్థపూరితమైన ఆలోచనతోటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు అనిపించడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులకి కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావటం అనేది దురదృష్టకరం. మీకు కావలసింది ప్రతిపక్ష హోదా అంట అధ్యక్ష. రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కనీసం సీఎం పదవి ఇవ్వండి అన్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. లేకపోతే మిమ్మల్ని చూసి నాకు స్పీకర్ పదవి ఇవ్వండి అని చెప్పి అడిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష. అటువంటి వ్యక్తి మనకి ఈరోజు రాలేదు, వారు సభ్యులు కూడా రాలేదు. ఏదేమైనా వారి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అంత కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో వారి ప్రస్తావన ఇంకా చేయదలుచుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము సాస్కి అని SASCI అంటే స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష, దాని ద్వారా 50 సంవత్సరాల పాటు ఏదైతే ఒక రాష్ట్రానికి డబ్బు ఇస్తుందో 50 సంవత్సరాల పాటు దానికి రుణం చెల్లించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. దానికి అయ్యే వడ్డీ ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్కి అధ్యక్ష ఈ మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేకమైన సహాయం కింద 5,663 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేస్తుంది అధ్యక్ష. మొన్న జరిగిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం మీద వరాలు జల్లు కురిపించింది అధ్యక్ష. వరాలు జల్లు. దాని వలన మన రాష్ట్రానికి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి అధ్యక్ష 11,917 కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించాలి అనే ఉద్దేశంతో ఇదివరకు నుంచి ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ అధ్యక్ష. దిస్ ఇస్ కాల్డ్ డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఉన్న మలాన స్టీల్ ప్లాంట్ రక్షణ కలిగింది అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు అధ్యక్ష. 11,917 కోట్లు ఇస్తే ఇప్పుడు ఇంకా కొంతమందికి కొంత శాలరీస్ కూడా పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. దానికి కూడా మన శ్రీనివాస్ వరం గారు, మన ఎంపీ గారు, అట్లాగే కుమారస్వామి గారు అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా మంత్రివర్యులు, వారిద్దరూ కూడా వచ్చి తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఈ జీతాలు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు మొత్తంగా కూడా ఈ బడ్జెట్లో పేర్కొన్నది 5,936 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణం గురించి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఇందాక రోడ్ల గురించి చెప్పారో, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం గురించి 4,800 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే 4 లక్షల ఇళ్లు అదనంగా కూడా నిర్మాణం చేయటం గురించి కేంద్ర ప్రభుత్వము ఇచ్చే ప్రణాళికల్లో ఉంది అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు బీఏసీ సమావేశంలో కూడా చెప్పారు అధ్యక్ష, ఎన్ని ఇళ్లు కావాలంటే అన్ని ఇళ్లు. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక కూడా ఇల్లు లేని వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక అధ్యక్ష. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లాగే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, జల్ జీవన్ మిషన్ అమృత పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు, స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అధ్యక్ష. అట్లాగే విశాఖ జోన్ అధ్యక్ష, రైల్వే జోన్ ఎప్పటి నుంచో చిరకాలమైన కోరిక. ఆ కోరిక కూడా రైల్వే జోన్ అఫీషియల్గా 8వ తారీఖు అధ్యక్ష, 8th జనవరి ఈ సంవత్సరం అధ్యక్ష, 8th జనవరి 2025లో విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా పురంధేశ్వరి గారు, అందరూ కూడా పెద్దలు, నాయకులు అందరూ ఉన్న సమక్షంలో అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. డెఫినెట్గా దాంతోపాటు విశాఖ హైడ్రోజన్ గ్రీన్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మన కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయంటే అధ్యక్ష, మన రాష్ట్ర విభజన సమయంలో 10 విద్యాలయాలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మనకు వచ్చినాయి ఇంకో 7 ఎక్స్ట్రా వచ్చినాయి అధ్యక్ష. అంటే 17 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. చెప్పిన దానికంట ఎక్కువ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, స్మార్ట్ సిటీస్ 5 నగరాలు, అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీస్గా గుర్తించడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువ వస్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వము మళ్ళీ కేంద్రీయ విద్యాలయాలని చెప్పి అది కూడా అడిషనల్గా 85 కొత్త ఇవ్వటం జరిగింది అధ్యక్ష భారతదేశంలో. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి 8 వస్తున్నాయి అధ్యక్ష, 8 వస్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే విమానాశ్రయాల అభివృద్ధి గురించి సుమారు 7 విమానాశ్రయాలు అభివృద్ధి మనకి జరుగుతుంది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో. అయిపోయింది అధ్యక్ష. అట్లాగే రైల్వేస్ విషయంకి వస్తే అధ్యక్ష, 2024-25లో కేవలము 9,417 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపు జరిగింది అధ్యక్ష. 2025-26లో అయితే అధ్యక్ష 73,743 కోట్ల అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్, 73,743 కోట్ల రూపాయలతోటి ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము రైల్వే సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టి చేయటం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే వందే భారత్ ట్రైన్స్ గురించి మీకు తెలుసు అధ్యక్ష. ఇంకా పర్యాటకం గురించి చూస్తే అధ్యక్ష, 96 కోట్లకు పైగా డబ్బు పెట్టుబడి పెట్టి విశాఖపట్నంలో క్రూయిజ్ టెర్మినల్ మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వస్తుందని చెప్పి తెలియచేయడానికి మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, టూరిజం పాలసీ కూడా ఆంధ్ర రాష్ట్ర టూరిజం పాలసీ కూడా అద్భుతంగా ఉంది అధ్యక్ష. లాట్ ఆఫ్ టూరిజం ఈజ్ గోయింగ్ టు బి అట్రాక్టెడ్ హియర్ అధ్యక్ష. ఇంకొక చిన్న విషయము, విశాఖ వాసులై ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా విశాఖపట్నం నుంచి దుబాయ్ ఫ్లైట్ ఎమిరేట్స్ వారు వేయటానికి సిద్ధపడినప్పటికీ కూడా ఆ ఫ్లైట్ ముందు విజయవాడ నుంచి రావాలని చెప్పిన మలాన కొంతమంది చెప్పారని చెప్పి మాకున్న ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. 2 చోట్ల నుంచి వేయండి. ముందు వైజాగ్ టు దుబాయ్ కనుక ఫ్లైట్ వేస్తే 90% ఆక్యుపెన్సీ తోటి వెళ్తుంది అధ్యక్ష. అదే విజయవాడ టు దుబాయ్ వేస్తే మరి ఆ పర్సంటేజ్ ఎంతో మాకైతే తెలియదు అధ్యక్ష. తప్పనిసరిగా వైజాగ్ టు దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ వారు ఉన్నారు. గౌరవ రామ్మోహన్ నాయుడు గారు దానికి మంత్రివర్యులు అధ్యక్ష. వారి చిన్నాన్న గారు కూడా అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. వారిని కూడా మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా
ఈ ఒక్క సహాయం చేసి పెట్టవలసిందిగా బోళ్ళ మంది అడుగుతున్నారు అధ్యక్ష. ఇది దయచేసి అయ్యేటట్టు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మన గంజాయి అధ్యక్ష, ఎక్కడ చూసినా గంజాయి ఆ విధంగా తయారైపోయింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏది బ్రహ్మాండంగా పెరిగిందంటే గంజాయి దొరకటం అనేది అద్భుతంగా దొరికింది అధ్యక్ష. ఆయన పెంచి పోషించింది గంజాయిని పెంచి పోషించారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, దాని నుంచి చాలామంది ఇబ్బందులు పెట్టి చిన్న పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడి చాలా ఇబ్బందులకి గురవుతున్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు కూడా గురవుతున్నారు, ముఖ్యంగా విశాఖపట్నంలో. అధ్యక్ష, దీనికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఈగిల్ అని చెప్పి దాన్ని గంజాయి నిర్మూలన గురించి కట్టుబడి ఉంది. తప్పనిసరిగా అభినందన చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ ఇంకొకసారి అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఏదైతే దారుణమైన పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి పోయిన పరిస్థితి నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమి కాపాడుతున్న పరిస్థితిని తీసుకొచ్చిన దానికి మేము ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అనుకున్న సమయం కంటే కొంచెం ఎక్కువైంది, అయినప్పటికీ కూడా మీరు బెల్ల కొట్టకుండా ఉన్నందుకు మీకు కూడా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ అద్భుతమైన ప్రసంగాన్ని గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగాన్ని వినలేకపోయిన వైఎస్ఆర్సీపీ నేతలకి కూడా వారు రానందుకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు కేంద్ర బడ్జెట్ గురించి ఇంత అద్భుతంగా మరి పార్లమెంట్లో కూడా ఎవరో మాట్లాడారు. విస్తృతంగా కేంద్ర బడ్జెట్ గురించి క్లుప్తంగా గవర్నర్ గారి సమావేశం గురించి మాట్లాడిన విష్ణుకుమార్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విస్తృతంగా అది చెప్పలా, దాని గురించే చెప్పారు ఎక్కువ. ఏదైతే